నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను హారిక. ఈ రోజుతోని ఇటు ఒక పక్క ఆల్రెడీ కాంగ్రెస్కి హవా అని చెప్పేసి మనకు కనిపిస్తూనే ఉంది. ఈ రిజల్ట్లో అంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే హవా అని చెప్పేసి క్లియర్ అయిపోయింది. కానీ తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు తప్పేలా లేవు అని అయితే క్లియర్గా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. కానీ ఈ రిజల్ట్స్ ఏ పార్టీకి స్పష్టమైన అధికారాన్ని ఇవ్వడం లేదు అని అంటే తెలంగాణ ప్రజలది వన్ సైడ్ తీర్పు కాదు అని అనుకోవాలి. ఏదేమైనప్పటికీ మరోవైపు కొన్ని చోట్ల బీజేపీ ఎంఐఎం వైపు కూడా ప్రజలు నిలిచారనే చెప్పాలి. చివరకు కల్వకుంట్ల కవితకు కూడా మంచి ఓట్ బ్యాంకును పరిగణలోకి తీసుకునే స్థాయికి వార్డుల్లో విజయం సాధించారనే చెప్పాలి. అయితే ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీలకు కూడా అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. అయితే ఇది కవిత భవిష్యత్తు పాలిటిక్స్కి మంచి బూస్ట్ ఇవ్వనుందా అంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాలి. సొంత తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ, సొంత సోదరుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పార్టీ, తనకు రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ బీఆర్ఎస్. దాంతో విభేదించి బయటకు వచ్చారు కవిత. ప్రస్తుతం సొంతగా రాజకీయాల్లో నిలదొక్కునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి పార్టీ కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. కానీ ఈ క్రమంలో ఆమె మొదటిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఓ పార్టీ లేదు, సిద్ధాంతం లేదు, ఈమె ఏం చేస్తుందిలే అని చాలామంది లైట్ తీసుకొనే ఉంటారు. కానీ ఇప్పుడు ఫలితాలను చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఇందులో కవిత కేవలం 212 వార్డుల్లో పోటీ చేయించారు. అది కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB సింబల్ పై, అంటే ఇక్కడ సింహం సింబల్ ఉంది. కానీ పోటీ చేసింది తక్కువ అయినా ఏకంగా 40 వార్డులకు కవిత గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుత ఫలితాలను బట్టి అర్థమవుతోంది. కవిత ఈ స్థాయిలో పోటీ ఇస్తుందని ఎవరు ఊహించి కూడా ఉండరు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత విజయకేతనం ఎగరవేశారా అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అంటే వడ్డేపల్లికి సంబంధించి అంటే మాకు ఎలాంటి సంబంధం, అంటే దాదాపు 2 గంటల పాటు ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీ గురించి ఎక్కువగా వినిపించింది, మనం కూడా మాట్లాడుకున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ వడ్డేపల్లికి సంబంధించిన శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చూస్తున్నాం, అంటే ఆవిడ బీఫామ్ ఇస్తున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఆయన తీసుకుంటున్నట్టు కూడా ఉంది. కానీ మేము బీఫామ్ తీసుకోవడానికి వెళ్ళిన క్రమంలో ఆవిడ వచ్చారు, మాకు కండువ వేశారు అన్న ధోరణి ఆయన వహిస్తున్నారు. అంటే స్పష్టంగా ఆయనను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనికి సంబంధించి ఇటు కల్వకుంట్ల కవిత ఎలా స్పందిస్తారు, మరి ఆల్రెడీ అంటే చూస్తున్నాం ఇదంతా ఒక రచ్చ అయితే కొనసాగుతోంది. మరి దీనికి సంబంధించి ఒక స్పష్టత అయితే ముందు రాబోతుంది. అయితే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత సపోర్టర్సే అత్యధిక మంది విజయం సాధించారు అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అత్యధిక మంది విజయం సాధించారు ఇక్కడ. అయితే మొత్తం 10 వార్డులకు గాను 8 ఈ ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. అధికార కాంగ్రెస్ 1, ప్రతిపక్ష బీఆర్ఎస్ 1 వార్డుల్లో గెలిచినప్పటికీ కూడా ఇలా అసలు పోటీలోనే ఉండకపోవచ్చు అన్న కవిత ఓ మున్సిపాలిటీనే గెలుచుకుని సత్తా ఏంటో చూపించారు అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింహం గుర్తులో పోటీ చేసిన ఈ లేడీ సింహం తెలంగాణ రాజకీయాలను ఉలిక్కి పడేలా గర్జించింది అనే చెప్పుకోవాలి. కవిత ఎక్కడెక్కడ గెలిచారు, కేవలం వడ్డేపల్లి మున్సిపాలిటీలోనే కాదు రాష్ట్రంలోని మరికొన్ని వార్డుల్లోనూ కవిత పోటీ చేయించిన వాళ్ళు విజయం సాధించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ AIFB 10 నుండి 12 స్థానంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లయితే ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల గెలిచినప్పటికీ కూడా మరికొన్ని చోట్ల ఆధిక్యంలో ఉన్నారు అని తెలుస్తుంది. మరి ఆదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కవిత ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. ఇక్కడ కవిత అండతో ఈ ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసిన 8 మంది విజయానికి చేరువగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి మంచిర్యాలలో కూడా కవిత సపోర్టర్స్ 4 లీడ్లో ఉన్నారు అంటున్నారు. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లను కూడా కవిత ప్రభావితం చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ మంతని, సుల్తానాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట వంటి మున్సిపాలిటీల్లో కూడా కవిత సపోర్టర్స్ పోటీ చేశారు అంటున్నారు. కొందరు విజయం కూడా సాధించారు. మరి దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు తుది ఫలితాలు వెలువడేసరికి
ఈ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అభ్యర్థులు మరికొన్ని చోట్ల విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మరి మొత్తంగా ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత అద్భుతం చేశారనే చెప్పుకోవాలి, ఖచ్చితంగా సర్ప్రైజ్ అనే చెప్పాలి. కవిత విజయం మీద బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వడ్డేపల్లిలో కవిత సపోర్టర్స్ అత్యధిక వార్డుల్లో గెలవడం మీద బీఆర్ఎస్ నాయకులు కొందరు స్పందిస్తున్నారు. అంటే అక్కడ ఎవరు లేరు అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ వడ్డేపల్లి శ్రీనివాస్ కూడా అదే చెప్తున్నారు. ఈ విజయం కవితది కాదు, స్థానికంగా బాగా బలమున్న నాయకులు ఒకరు గెలిపించుకున్నారు అని అంటున్నారు. మరి గతంలో ఈ నాయకుడు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇంతకుముందు టీడీపీలో ఉండే అని చెప్పేసి ఈయనే చెప్పారు. కాబట్టి ఇది పరోక్షంగా నాయకులు అంటున్నప్పటికీ కూడా ఏదేమైనా ఈ మున్సిపల్ ఎన్నికలు కవిత భవిష్యత్ రాజకీయాలకు ఉపయోగపడతాయని స్పష్టమవుతోంది.